నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈసారి సుయోధన అనే ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్తో మన ముందుకొచ్చారు. శ్రీరామనవమి కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు థ్రిల్ చేసిందో రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ ఏంటంటే, వరుణ్ అంటే ప్రియదర్శి ఒక ఫోలియో ఆర్టిస్ట్. అంటే సినిమాలకు రకరకాల శబ్దాలను క్రియేట్ చేసే టెక్నీషియన్ అన్నమాట. అతనికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే ఒక శబ్దం వినిపిస్తూ దుర్యోధనుడి ఆకారం కనిపిస్తూ భయపెడుతుంది. వరుణ్ తండ్రి మద్దులూరి ప్రకాష్ అంటే సాయి కుమార్ ఒక గొప్ప రంగస్థల నటుడు. ఆయనకు దుర్యోధనుడి వేషం వేయడం అంటే ప్రాణం. అయితే తన కొడుకు భయపడుతున్నాడు అని తెలిసి నాటకాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్తాడు. వరుణ్కు ఎప్పుడైతే ప్రాణహాని ఉంటుందో అప్పుడే ఆ సుయోధన ఆకారం కనిపిస్తుందని అతను రియలైజ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో వరుణ్ తండ్రిపై హత్యాయత్నం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజమేంటి అన్నదే మిగిలిన యొక్క స్టోరీ. అయితే ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక కొత్త బ్యాక్డ్రాప్. తెలుగు సినిమాలో ఫోలీ ఆర్టిస్ట్ నేపథ్యంలో కథ రావడం చాలా కొత్తగా అనిపించింది. మూవీలో సౌండ్స్ ఎలా రికార్డ్ చేస్తారో చూపించిన విధానం ఆసక్తికరంగా ఉంది. ఇక ప్రియదర్శి అండ్ సాయి కుమార్ వల్ల యాక్టింగ్. ప్రియదర్శి తనలోని ఇంటెన్స్ నటుడిని మరోసారి పరిచయం చేశాడు. సీరియస్ రోల్లో చాలా బాగా నటించాడు. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు దుర్యోధనుడి పాత్రలో జీవించేశారని చెప్పొచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ మాధవ్ రెడ్డి ఎక్కడా తడబడలేదు. సైకలాజికల్ థ్రిల్లర్కు పొలిటికల్ డ్రామాని, మదర్ సెంటిమెంట్ని బాగా బెండ్ చేశారు. ఇక టెక్నికల్గా చూసుకుంటే సినిమా చాలా రిచ్గా ఉంది. ముఖ్యంగా సౌండ్ డిజైనింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టుగా చాలా బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే సుయోధన ఒక డిఫరెంట్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్త రకమైన థ్రిల్లర్స్ చూడాలనుకునే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సాయి కుమార్ గారి యాక్టింగ్, ప్రియదర్శి పర్ఫార్మెన్స్ కోసం ఈ వీకెండ్ థియేటర్లో ఒక లుక్ వేయవచ్చు. మరి మీకు సుయోధన అనే టైటిల్ వినగానే ఏం గుర్తొచ్చింది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో కలుద్దాం.